మేషరాశి వారికి 13, 14, 15 తేదీల్లో అదృష్టం తలుపు తడుతుంది. అలానే కాకుండా మీకు ఒక గుడ్ న్యూస్ రాబోతుందండి. ఇది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారని చెప్పొచ్చు. ఈ 3 రోజులు కూడా మీకు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, అలానే కాకుండా ఎలాంటి ఫలితాలను మీరు చూడబోతున్నారు, ఏ గుడ్ న్యూస్ వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా మేషరాశి వారండి చాలా మంచి మనసును కలిగి ఉంటారు, చాలా మంచి స్వభావంతో ఉంటూ ఉంటారు. మేషరాశి వారు ఏంటంటే కనుక ఎప్పుడు కూడండి అంటే మంచిగా ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది అంటే వీరి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా ఏంటంటే కనుక వాళ్ళని నెగిటివిటీ చేసి మాట్లాడుతూ ఉంటారు. చాలా వరకు కూడా ఏంటంటే కనుక వారిని హింసించడం, వారిపై అబండాలు వేయటం, వారిని అంటే ఒక దోషిగా నించోబెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. మేషరాశి వారి గుణగణాలు చూసుకున్నట్టయితే హెల్పింగ్ నేచరు, చాలా మంచి మనసును కలిగి ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక చాలా మంచి స్వభావం అనేది ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కనుక కొంచెం మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక కోపం వస్తే చాలా వరకు కూడా అండి గట్టిగా అరుస్తూ ఉంటారనమాట. ఇదొక్కటి వీరికి మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక తర్వాత ఈ యొక్క మేషరాశి వారి గుణగణాలు చూసుకుంటే చాలా వరకు కూడా అండి పట్టుదల వ్యక్తులు అనమాట. ఏదైనా సాధించాలి అనుకుంటే అది సాధించే వరకు కూడా వీరు ఏంటంటే నిద్రపోరనమాట. అలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. మేషరాశి వారు పనులు కూడా చాలా ఫాస్ట్గా చేస్తూ ఉంటారు. పనుల్లో బాగా రాణించగలుగుతారు. ఏ పనినైనా సరేనండి మొదలు పెట్టరు, కానీ మొదలు పెడితే అదేంటంటే కనుక పూర్తయ్యేంత వరకు కూడా దాని వెంటే ఉంటూ ఉంటారని చెప్పొచ్చు. ఆ పని మొత్తం కంప్లీట్ చేసుకునేంత వరకు కూడా తిండి తిప్పలు మానేస్తూ ఉంటారు. అంత కష్టపడుతూ ఉంటారు మేషరాశి వారు. కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో కష్టపడిపోతూ ఉంటారని చెప్పొచ్చు. మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరి గుణగణాలు అన్నీ బాగానే ఉంటాయి, కానీ కొన్నిసార్లు ఏంటంటే కనుక భగవంతుడు విపరీతంగా కష్టాలు ఇచ్చేసి ఇబ్బంది పెడుతూ ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే వీరే కోరి కష్టాలు తెచ్చుకుంటూ ఉంటారు. అంటే కావాలని ఎవరు తెచ్చుకోరు, కాకపోతే ఏంటంటే కనుక కొన్ని సిచ్యువేషన్స్లో అలా అంటే ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ అనేవి వీరికి వస్తూ ఉంటాయని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. కాబట్టి మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటంటే మీకు ఒక గుడ్ న్యూస్ ఎంత అంటే ఇంపార్టెంటో, ఒక గుడ్ న్యూస్ ఎలాగైతే వస్తుందో, ఇంకొకటి ఏంటంటే కనుక మీ యొక్క స్నేహితుల వల్ల, మీ ప్రాణ స్నేహితుల వల్ల ఈ 3 రోజుల్లో మీకు భారీ నష్టం అనేది కూడా జరుగుతుందన్నమాట. అది కూడా ఏంటంటే కనుకనండి అంటే ఇంత డబ్బు కావాలని వారు డిమాండ్ చేస్తారు. మీరు అయ్యో పాపమని ఇస్తారా? ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ డబ్బు ఏంటంటే కనుక మీ దగ్గరికి అంటే రాదు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఎప్పుడు తీసుకున్నామన్నట్టు కొంతమంది మిమ్మల్ని మోసం చేసే అవకాశం అయితే ఉంటుంది. మిగతా అదైతే మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక సమయానికి మీకు డబ్బు అందుతుంది. అలానే కాకుండా మీరు చేయాలనుకున్నారు కదా, ఏదైనా సరే ఒక వృత్తి ఉద్యోగం మీ ఓన్గా చేసుకోవాలనుకున్నారు, చిన్న బిజినెస్ని నడిపించాలనుకున్నారు కదా ఈ మేషరాశి వారు, అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుకనండి చక్కగా చేతికి డబ్బు అందుతుంది. అలాంటి బిజినెస్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అలానే ఏంటంటే కనుక సంతానం లేక ఎదురు చూసే వారికి అయితే సంతాన ప్రాప్తి కలిగే అవకాశం అయితే ఉంటుంది. గ్రహాల మార్పుల వల్ల, స్థితిగతుల వల్ల, అలానే గురువు యొక్క అనుగ్రహం వల్ల, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక రాహుకేతు ప్రభావాలు కొంచెం తొలగిపోయి మీకు ఏంటంటే ఈ గుడ్ న్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఏంటంటే కనుక కొంచెం షాక్ అవుతారు. అంటే ఈ వార్త మీరు అంటే వింటారు, ఈ వార్త మీకు అందుతుందన్నమాట. దీనివల్ల మీకు ఏంటంటే కొంచెం అంటే ఆనందంగా ఉంటుందని చెప్పొచ్చు. చాలా రోజుల నుంచి కూడా అండి సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి గుడ్ న్యూస్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇది మాత్రం మీరు గమనించుకోండి. అలానే స్నేహితుల వల్ల కొంచెం ధనం నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. రావాల్సిన డబ్బు వస్తుంది. మీరు ఏ బిజినెస్ అయితే చేయాలనుకున్నారో ఆ బిజినెస్ని మీరు అంటే స్టార్ట్ చేసే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇదనమాట. ఇక ఆ తర్వాత 13వ తేదీ అండి. 13వ తేదీ మనం చూసుకున్నట్టయితే 13వ తేదీన మీకు బాగా అంటే కలిసి వస్తుందండి. 13వ తేదీ మనం చూసుకున్నట్టయితే గురువారం పూట ఏంటంటే కనుక ఉదయం నుంచి అండి మొదలుకొని మనం ఏంటంటే కనుక 3:35 సమయం అంతా కూడా మీకు బాగుంటుందండి. ఉదయాన్నే లేస్తారు, గబగబా పనులు చేసుకుంటారు, పనుల కోసం వెళ్తారు. అలానే కాకుండా ఏంటంటే కనుక మీ పనులన్నీ కూడా పూర్తి చేయాలి, కంప్లీట్ చేయాలని ఒక తపనలో ఉండిపోతారు. పనులు అంటే మీకు కొన్నిసార్లు ఏంటంటే కనుక మీ వల్ల కాక ఆ పనులు వదిలేసే అవకాశం కూడా ఈరోజు కనిపిస్తుంది అనమాట. 3 గంటల నుంచి మనం మొదలుకొని మీరు పడుకునేంత వరకు కూడా ఏంటంటే కనుక ఫ్యామిలీతో సమయం గడుపుతారు. కొంచెం ఏంటంటే కనుక మీ పిల్లల పరంగా కూడా సమయాన్ని కేటాయిస్తారు. అలానే భార్యను కూడా కొంచెం ప్రేమానురాగాలుగా చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు అంటే ఉన్నాయి కదా, అవి తొలగిపోతాయి. కొంచెం ఏంటంటే కనుక అపార్థాలండి, చిన్న అపార్థాలు అనమాట, అవి తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది. బాగుండే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ప్రేమికుల పరంగా కూడా బాగుంటుంది, పనుల పరంగా బాగుంటుంది. వృత్తి ఉద్యోగం వ్యాపారం అన్ని రంగాల వారికి మాత్రం లాభదాయకంగా ఉంటుంది, బాగా కలిసి వస్తుంది. కోర్టు కేసుల పరంగా ఏంటంటే కనుక లాభమే కలుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు సంబంధించిన కొంచెం డబ్బు విషయానిపై మీరు చర్చించే అవకాశం అయితే ఉంటుంది. పెద్ద అమౌంట్ మీ చేతికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కనుక తెలియకుండా బాగా అండి వీక్నెస్ ప్రాబ్లం అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీకేంటంటే కనుక కొంచెం నిద్ర సరిపోక ఏంటంటే కళ్ళు తిరగటం, అలానే కాకుండా కొంచెం ఇబ్బందికరంగా ఉండటం, ఇవి ఈ యొక్క అంటే లక్షణాలు మీకు కనిపించే అవకాశం అయితే ఉంటాయండి. మిగతాదంతా కూడా బాగుంటుంది. అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి బాగుంటుంది. విద్యార్థుల పరంగా కూడా బాగుంటుంది. విద్యలో కూడా బాగా రాణించగలుగుతారు. అలానే
కాకుండా ఏంటంటే పోటీ పరీక్షల్లో కూడా ముందుంటారని చెప్పొచ్చు. ఇలా ఏంటంటే కనుక ఈ 13వ తేదీ బాగానే ఉంటుంది. చిన్న చిన్న అక్కడ అప్ అండ్ డౌన్ ఉన్నాయి, అయినప్పటికీ కూడా వాటిని మీరు ఇగ్నోర్ చేస్తారని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత 14వ తేదీన శుక్రవారం కాబట్టి మీరు ఏంటంటే కనుకనండి దైవారాధన చేసే అవకాశం అయితే ఉంటుంది. అంటే టెంపుల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది, దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావచ్చు, చిన్న చిన్న ఫంక్షన్స్లో పాల్గొనే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక బంధువుల ఇంటికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. మంచి పేరుని ఇంకా మీరు సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది. నార్మల్గా ఏంటంటే కనుక అవసరం ఉన్నంతసేపు కూడా ఏంటంటే కనుక మీ పాట పాడతారండి, మీరు మంచివారు, మీరు అలా ఇలా అని. అవసరం తీరిన తర్వాత మీరు ఎవరు అసలు మేము చూడలే అన్నట్టుగా ఉంటూ ఉంటారు కొంతమంది బంధువులు. కాబట్టి అలాంటి వాళ్ళు మీరు అంటే ఎవరో కూడా మీకు తెలుసు. అలాంటి వ్యక్తులతో మీరు దూరంగా ఉండండి, మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అనమాట. ఈరోజు మనం చూసుకున్నట్టయితే మీకు బాగా కలిసి వస్తుందండి, ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. ఎక్కువగా లక్ష్మీదేవి పూజ చేయండి, ఆరాధన చేయండి, ఇంకా మీకు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సంపాదన పెరిగే అవకాశం ఉంటుంది, ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది, ధన ద్వారాలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది అంటే ఆచరించండి. ఎవరికైతే విపరీతమైన ధన సమస్య ఉంటుందో అలాంటి వాళ్ళే ఏంటంటే కనుక 2 యాలక్కాయలు తీసుకొని ఈరోజు లక్ష్మీదేవిని పూజించేటప్పుడు అమ్మవారి పటం ముందు 2 యాలక్కాయలను పెట్టుకోండి. పెట్టిన తర్వాత పూజించి ఆ యాలక్కాయలను తీసేసుకొని మీరు అంటే మీ పర్సులో పెట్టేసుకోండి. ఆడవారైనా మగవారైనా పర్సులో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మేము పర్సు మెయింటైన్ చేయను అనుకునే వాళ్ళు నార్మల్గా ఏంటంటే కనుక పూజ గదిలోనే పెట్టుకొని మీరు పర్సుని తీసుకొని డబ్బు కోసం అంటే ఇలా వృధా ఖర్చులు కాకుండా డబ్బు కోసం వెళ్తున్నప్పుడు ఆ 2 యాలకులు మీ పర్సులో పెట్టేసుకోవచ్చు, లేదంటే పెట్టి ఉంచుకోవచ్చు. దానివల్ల మనకి ఇబ్బంది అయితే ఉండదు. ఇవేంటంటే కనుక 41 రోజుల వరకు పనిచేస్తాయి. 41 రోజుల తర్వాత తీసి వీటిని ఒక చెట్టు మొదట్లో పడేసి యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ శుక్రవారం ఉన్నప్పుడు ఇలా పరిహారం చేస్తే మీరే అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఇలా కూడా కొంచెం ఏంటంటే కనుక ధనం అభివృద్ధి చెందే అవకాశం అయితే ఉంటుంది. ధనానికి సంబంధించిన సమస్య నుంచి మీరు బయటపడగలుగుతారు. చాలా చక్కగా ఫలితం ఉంటుంది, లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని చెప్పొచ్చు. ఇక మీకు ఈరోజు అండి విద్యార్థుల పరంగా కూడా మనం చెప్పాం కదా బాగుంటుందన్నమాట. ఈరోజు అంతా కూడా బాగానే ఉంటుందండి. చిన్న చిన్న విభేదాలు ఏంటంటే కనుక చుట్టుపక్కల వారి నుంచి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి, అదొకటి చూసుకోండి. మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అనమాట. ఈరోజు అన్ని రంగాల వారికి, వృత్తుల వారికి అంతా బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. కొంచెం ఏంటంటే కనుక దైవారాధన అంటే ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలానే వచ్చేసి ఏంటంటే కనుక చిన్న చిన్న ఫంక్షన్స్ అనమాట, అంటే ఒక కిట్టి పార్టీ కావచ్చు, లేదంటే కనుక చిన్నవి ఫంక్షన్స్లో అటెండ్ అవుతారు. బంధువర్గంని కూడా కలుసుకుంటారు. అక్కడ కూడా మీకు మంచి అభిమానం ఉంటుంది. కాకపోతే ఏంటంటే కనుక మీ ముందు బాగా నటిస్తారు, మీ వెనుక మీ గోతులు తీస్తూ ఉంటారండి. అందుకే మీరు ఏ పర్సనల్ విషయాలను కూడా మీరు పంచుకోకండి. ఆ తర్వాత ఏంటంటే కనుక డబ్బు ఈరోజు చేతికి అందుతుందండి. ఎలా అంటే కనుక లక్ష్మీదేవి వరిస్తుంది, మీ అదృష్టం అంటే తలుపు తడుతుంది అనమాట. ఎలా అంటే కనుక ఒక చిట్టి రూపంలో మీకు డబ్బు రావచ్చు, ఫైనాన్స్ రూపంలో కూడా ధనం అనేది మీ చేతికి అందే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైనా ఇస్తామన్న డబ్బుని కూడా ఈరోజు మీరు అందుకునే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుందండి. మిగతా అదంతా కూడా బాగుంటుంది. మీకు ఈరోజు ఆరోగ్యం కూడా చక్కగా అనుకూలిస్తుంది. పనులన్నీ కూడా సకాలంలో చేసుకుంటారు. కొంచెం బిజీగా ఉంటారు, టకాటక పనులు అనేవి చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక మనం చూసుకున్నట్టయితే మేషరాశులు అండి, కొంతమంది బాగా ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది అంటే కొంచెం భేదంగా ఉంటూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఈరోజు ఏంటంటే కనుక రండి ₹1 ₹2 దానం చేయండి. గుళ్ళ దగ్గర కావచ్చు, లేదంటే కనుక మనం వెళ్తున్నట్టయితే దానం చేసుకోండి, ఇంకా ఫలితం బాగుంటుందన్నమాట. ఇక ఆ తర్వాత 14వ తేదీ మనం బాగానే ఉంటుంది. 15వ తేదీ అండి, అంటే 14వ తేదీ సాయంత్రం వరకు బాగానే ఉంటుంది, రాత్రి వరకు బాగానే ఉంటుంది. కానీ మీకు ఎక్కువగా ఏంటంటే కనుక 14వ తేదీ ఈ 13వ తేదీ మనం చూసుకున్నట్టయితే నిద్రలేని సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడతారండి. కొంచెం ఏంటంటే ఆలోచించుకుంటూ ఉంటారనమాట, మీలోనే మీరు ఏంటంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారని ఒక రకంగా చెప్పొచ్చు. ఇక 15వ తేదీ మనం చూసుకున్నట్టయితే 15వ తేదీ అండి, గుర్తుపెట్టుకోండి ఉదయం అంటే మనం లేచినప్పటి నుంచి కూడా మొదలుకొని 12:16 వరకు కూడా అండి ఈ సమయం అంతా కూడా స్లోగా ఉంటుందండి. చాలా స్లోగా పనులు చేసుకుంటారు. స్లోగా ఏంటంటే కనుక చేద్దామా లేదా వద్దా అన్నట్టుగా పనులు చేసుకుంటారు. అయినప్పటికీ కూడా పనులు పూర్తి చేసుకుంటారండి. ఆ తర్వాత ఏంటంటే కొంచెం డల్నెస్ అనేది కనిపిస్తుందండి. అబ్బా రోజు చేసే పనైనా చేసి మాకు అసలు విసుగొస్తుంది అన్నట్టుగా ఉంటుంది. ఎక్కువగా అలసట కనిపిస్తుంది, కొంచెం వీక్నెస్ అనేది కనిపించే అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే పనులు బాగా చేస్తారు. ధనానికి ఇక్కడ మీకు ఎక్కడ కూడా లోటు లేదండి. అదృష్ట ద్వారాలు అనేవి తెచ్చుకోబోతున్నాయి, ధనం అయితే వస్తుందండి. ధనానికి లోటు అయితే ఉండదు. కాకపోతే కొంతమంది మీ నుంచి డబ్బు తీసుకుని మిమ్మల్ని మోసం చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఈరోజు కూడా మీకు 12:16 వరకు కూడా కొంచెం డల్గా ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే కనుక కొంచెం చేసుకుంటేనే నడుస్తుంది అన్నట్టుగా కొంచెం ఏంటంటే కనుక మీరు ఇంకా పనులు చేసే అవకాశం ఉంటుంది. పనిని స్టార్ట్ చేస్తారు, పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. అలానే భార్యాభర్తల పరంగా బాగుంటుంది, ప్రేమికుల పరంగా బాగుంటుంది, కోర్టు కేసుల పరంగా బాగుంటుంది,
విద్యార్థుల పరంగా బాగుంటుంది. రాజకీయ నాయకుల పరంగా, సినీ ప్రముఖుల పరంగా కూడా బాగుంటుంది. ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రతి విషయం కూడా అండి మీరు ఏదైనా సరే ఎవరితో పంచుకునేటప్పుడు కూడా 1-2 సార్లు ఆలోచించండి. ఏదైనా పనిని మొదలు పెట్టేటప్పుడు కూడా 1-2 సార్లు ఆలోచించండి. అలా ఆలోచించి కనుక మీరు పనులు చేసుకుంటే మాత్రం ఆ పనులలో మీకు చక్కటి విజయం అనేది లభిస్తుంది. ఆలోచించకుండా మీరు ఏదో గబగబా పని చేసేస్తే మాత్రం తీవ్రమైన నష్టాలైతే ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది శనివారం రోజు. కొంచెం ఏంటంటే కనుక అప్ డౌన్ ఉంటుందండి. అయినప్పటికీ కూడా మీరు ఏంటంటే కనుక బ్యాలెన్స్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మంచి పేరుని సంపాదించుకోగలుగుతారు. అలానే కాకుండా బాస్ దగ్గర మంచి ప్రశంసలను అందుకునే అవకాశం అయితే కనిపిస్తుందండి 15వ తేదీన మనము చూసుకున్నట్టయితే.